నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఈరోజు ఉదయం అండి పొద్దున్నే సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చూశానండి. అది ఏంటంటే ప్రపంచంలోనే ప్రతి ఒక్కళ్ళు కాదండి, ఎక్కువ శాతం మంది చెప్పే అతిపెద్ద 3 అబద్ధాలటండి. నెంబర్ 1 ఫస్ట్‌ది ఏంటంటే మనసుదేముంది సారీ ముఖందేముంది ఫేస్, మనసు బాగుంటే సరిపోద్దా అంటారటండి. కానీ ప్రతి ఒక్కళ్ళు చూసేది కూడా అందం. మన ముఖాన్ని అందం చూస్తారు, మనసుని ఎవరు పట్టించుకోరు. ఇది 100% కరెక్ట్ అండి. రెండోది ఏంటంటే మనస్సుదేముంది, డబ్బుని ఎవరు పట్టించుకుంటారు అంటారట. కానీ డబ్బునే చూస్తారండి. ఇది అక్షరాల సత్యం అండి. డబ్బుకున్న విలువ మనసుకి అదే ఆ మనిషికి ఉన్న మనసుకి ఎవ్వరు ఇవ్వట్లే. ఆ మనిషి మంచోడా, మంచి మనస్తత్వం ఉందా లేదని ఎవరూ పట్టించుకోవట్లేదండి. డబ్బు ఉన్నవాడు ఎలాంటి వాళ్ళైనా పర్లే, అతను అవినీతిపరుడైనా తప్పుదారులు వెళ్ళినా కానీ అతనే కరెక్ట్. అంటే డబ్బుకి ఇచ్చిన విలువ మనసుకి ఎవరండి ప్రిఫరెన్స్. ఈ 2 పాయింట్లు అంతే అండి. డబ్బుకి ఇచ్చిన విలువ అటు మనసుకి ఉండదు, ఇటు తర్వాత అందరికి ఇచ్చిన విలువ కూడా మనసుకి ఎవరు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే మన నిజాయితీగా ఉన్నవాడు గెలుస్తాడటండి. ఎప్పుడు గెలుపు ఆయనదేనట. డబ్బు ఉన్నవాడు కన్నా నిజాయితీగా ఉన్నవాడే గెలుస్తాడట. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. అంటే కరెక్ట్ కాదండి అంటే ఎల్లవేళ్ళ కాదండి, ఎక్కువ శాతం కూడా ఇదే కరెక్ట్ అండి. నిజాయితీగా ఉన్నవాడు తరచూ ఓడిపోతూనే ఉంటాయండి. అలాగే నిజాయితీగా ఉన్నవాడు న్యాయం జరుగుతున్నాడు నిజాయితీగా ఉన్న వాళ్ళకి. డబ్బున్న వాళ్ళకన్నా నిజాయితీగా ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతాడండి. కానీ అది కరెక్ట్ కాదండి. డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుందండి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కూడా న్యాయం జరగదండి. గెలవడు కూడా. డబ్బే అంటే ఈ లోకంలో ఎక్కువ శాతం లీడ్ చేసేది, న్యాయం జరగాలన్నా ఈ గెలుపు రావాలన్నా కానీ డబ్బే ప్రధాన భూమికి పోజేస్తుందండి. నిజాయితీ ఎల్లవేళ్ళ కదండి, ఎక్కువ శాతం నిజాయితీ ఓడిపోతూనే ఉందండి. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి సామెతలు చెప్తారు కదా, నేను ప్రతి వీడియోలో చెప్తాను, నేను చెప్తానండి. కానీ ఎందుకు పాటించాం అది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు సామెతలు అనేవి ప్రతి ఒక్కరు మనం చెప్తేనే, ఇప్పుడు నేను చెప్తేనే అది సామెత, నేను పాటించాలి కదా. ఇప్పుడు ఈ 3 అతిపెద్ద అబద్ధాలు అన్నాను. ఇప్పుడు మనసుకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను చెప్తున్నాను, అలాగే అందానికి కాదని చెప్పి అంటున్నాను. అలాగే నిజాయితీకి ఈ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటున్నాను. కానీ ఇవేం కాదండి, ఎక్కువ డబ్బుకి అందానికి వీళ్ళకే ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అసలు ఇవన్నీ పోస్టులు వీడియోలు వస్తున్నాయి, అందరూ సోషల్ మీడియాలో చూస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. కానీ ఎందుకు పాటించట్లేదు? ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి చూసి ఆలోచించి ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.